విశ్వక్ సేన్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ మెకానిక్ రిక్కీ. అయితే ఈ మూవీకి ముందు విశ్వక్ సేన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మెకానిక్ రిక్కీ మూవీతో మన ముందుకు వస్తున్నారు విశ్వక్ సేన్ గారు. చూడాలి విశ్వక్ సేన్ గారికి ఈ మెకానిక్ రిక్కీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది రవితేజ ముల్లపుడి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రామ్ తలూరి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది శ్రద్ధా శ్రీనాథ్, విశ్వక్ సేన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్ గారు. అయితే శ్రద్ధా శ్రీనాథ్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సైంధవ్. ఈ సైంధవ్ మూవీ ఈ జనవరిలో మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మెకానిక్ రిక్కీ మూవీలో నటిస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్ గారు. చూడాలి శ్రద్ధా శ్రీనాథ్ గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రద్ధా శ్రీనాథ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శ్రద్ధా శ్రీనాథ్ గారు. చూడాలి ఈ మూవీతో శ్రద్ధా శ్రీనాథ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.